నమస్తే మావా బ్రోస్, వెల్కమ్ టు శామ్ ఫిట్నెస్ ఛానల్. ఇంట్లోనే ఉండి చెస్ట్ వర్కౌట్ ఎలా చేయాలో చూపిస్తా. ఇంకా ఇదైతే హోమ్ వర్కౌట్ సిరీస్ పార్ట్ 1. ఇలా చాలా పార్ట్స్ అయితే చేస్తా. బ్యాక్ వర్కౌట్, షోల్డర్ వర్కౌట్, లెగ్స్ వర్కౌట్ అన్నీ చూపిస్తా ఈ సిరీస్లోనైతే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ ఇన్స్టా పేజ్ ఇస్తున్నా, ఇక్కడైతే ఫాలో అవ్వండి. చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా, రీల్స్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి. సరే వెళ్ళైతే చెక్ చేయండి. చలో ఇప్పుడైతే వర్కౌట్ స్టార్ట్ చేద్దాం రండి. సో మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు అయితే వార్మప్ చేసుకోవాలి, ఓకేనా? సో నేను చూపించినట్టే అయితే చేసుకోండి వార్మప్. ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్ అంటే మనం పుషప్స్ అన్నమాట. సో ఈ లెంత్లోనైతే తీసుకోండి, షోల్డర్ కన్నా కొంచెం వైడ్గా. ఓకే, 3 సెట్స్ మీకు ఎన్ని వస్తే అన్ని ఫెయిల్యూర్ వరకు కొట్టండి. 1 2 3 4. చాలామంది ఇట్లా పెట్టేసి అయితే ఇట్లా కొడతారు. ఇట్లా కొట్టొద్దు మావా, కరెక్ట్గా చెస్ట్ని అయితే ఇన్వాల్వ్ చేయండి పుషప్స్ కొట్టేటప్పుడు. 5 6 7 11. సో మీకు పుషప్స్ కొట్టడానికి వాళ్ళైతే చాలామంది ఉంటారు. పుషప్స్ ఎలా కొట్టాలి అనేది మీకు చూపిస్తాయి చూడండి. పుషప్స్ రాని వాళ్ళు ఇలా నీ సపోర్ట్ తీసుకొని 1 2 3. సో పుషప్స్ రాని వాళ్ళు అయితే మన పేజ్లోనైతే, మన ఇన్స్టా పేజ్లోనైతే నేను వీడియో అప్లోడ్ చేసిన రీలు కంప్లీట్గా పుషప్స్ ఎలా కొట్టాలని అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తున్నా, చెక్ చేయండి వెళ్ళి. ఇది మన ఫస్ట్ సెట్ పుషప్స్. ఓకే, 3 సెట్స్ మీకు ఎన్ని వస్తాయని కొట్టండి. నెక్స్ట్ మనం ఇలా ఏదైనా సపోర్ట్ తీసుకోండి. డిక్లైన్ పుషప్స్ పర్ఫామ్ చేయాలన్నమాట. సో ఇక్కడ లెగ్స్ పెట్టేసి మనం పుషప్స్ పర్ఫామ్ చేయాలి. ఇది మన సెకండ్ సెట్. ఇది కూడా 3 సెట్స్ కొట్టండి, ఎన్ని వస్తాయని పర్ఫామ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఇది కూడా 3 సెట్స్ కొట్టండి, ఎన్ని వస్తాయని కొట్టేసేయండి. సో చాలామంది అయితే ఇన్స్టాగ్రామ్లో అడిగారు, అన్న సెట్స్ అంటున్నావు, సెట్స్ అంటే ఏంటిది, రెప్స్ అంటే ఏంటిదని. ఇప్పుడు నేను పర్ఫామ్ చేశాను కదా, అది ఒక 1 సెట్ అన్నమాట. రెప్స్ అంటే 12 కొట్టినా కదా, అది 12 రెప్స్ అన్నమాట. సో మన థర్డ్ ఎక్సర్సైజ్ అయితే మనం ఇంక్లైన్ పుషప్స్ అయితే కొడదాం. ఏం చేస్తారంటే ఇలాంటిది ఏదైనా సపోర్ట్ తీసుకోండి. మీరు మీ ఇంట్లో ఏది ఉన్నా సపోర్ట్ తీసుకోండి. ఇంక్లైన్ పుషప్స్ అయితే కొట్టాలి మనం. ఇది కూడా 3 సెట్స్ పర్ఫామ్ చేయండి, మీకు ఎన్ని వస్తే అన్ని కొట్టండి. దాన్నే ఫెయిల్యూర్ సెట్స్ అంటారు. ఓకే, ఇటు వచ్చేసి ఓకే, ఇట్లా తీసేసుకొని 1 2 3 4 5 6 7 8 9. సో నేను చాలా రెప్స్ అయితే పర్ఫామ్ చేస్తా. సో మీకైతే ఎన్ని ఫెయిల్యూర్ వస్తే అన్ని కొట్టేసేయండి. సో ఇప్పుడు మనం 3 పర్ఫామ్ చేసింది బాడీ వెయిట్స్తో చేసినాం, ఓకేనా? నార్మల్ పుషప్స్, డిక్లైన్ పుషప్స్, ఇంక్లైన్ పుషప్స్ కొట్టినాం, 3 సెట్స్ కొట్టినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీ దగ్గర డంబల్ ఉంటే డంబల్, లేదంటే ఏం చేస్తారంటే సో ఇలాంటి బ్రిక్స్ తెచ్చుకోండి. సో మీకు ఈజీగా దొరుకుతాయి బ్రిక్స్, ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. ఇలాంటి బ్రిక్స్ తీసుకోండి, ఇవే మనం డంబల్ లెక్క యూజ్ చేద్దాం, ఓకేనా? సో డంబల్ ఉన్న వాళ్ళు డంబల్ తీసుకోండి. సో ఏం చేస్తారంటే పడుకొని మనం చెస్ట్ ప్రెస్ చేద్దాం, డంబల్ ప్రెస్, ఓకేనా? ఇలా పర్ఫామ్ చేయండి. 2 3 4 5 6 7. చూడండి ఇక్కడ చెస్ట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుందో. 11 12. పైనకి వచ్చేటప్పుడు ఇట్లా పుష్ చేయండి, ఓకేనా? సో ఇది కూడా 3 సెట్స్. ఫస్ట్ సెట్ 15 రెప్స్ కొట్టండి, సెకండ్ సెట్ 12 రెప్స్ కొట్టండి,
థర్డ్ సెట్ 10 reps కొట్టండి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఫ్లై చేద్దాం. డంబల్ ఫ్లైస్ ఎలానో సో మనం బ్రిక్స్ తోటే చేద్దాం. సో పడుకోండి, మళ్ళీ పడుకొని ఓకే. ఇప్పుడు ఇలా పెట్టారు కదా, సో ఇప్పుడు హ్యాండ్ పొజిషన్ అనేది ఇలా పట్టుకోవాలి మీరు బ్రిక్స్ని, ఇలా కాదు ఓకే. ఇలా పట్టుకోండి. 1 ఓకే, 2 3 4 5 6 7 8 ఇక్కడ నుండి చూపెట్టవా కొంచెం పైనకి ఓకే. 9 10 11. సో మనం ప్రెస్ చేసినప్పుడు ఇలా పెట్టి ఇలా చేసినాం ఓకే. ఇప్పుడు ఫ్లైస్ కాబట్టి మనం ఇలా ఈ పొజిషన్ 14 15. సో ఇది మావా ఈరోజు మన చెస్ట్ వర్కౌట్. ఇంట్లోనే అయితే ఇవి చేయండి. మీకు ఇంకా ఎఫెక్ట్ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ రెప్స్ పర్ఫామ్ చేయండి, ఫెయిల్యూర్ వర్క్ చేయండి. సో వాటర్ తాగొచ్చు అంటే మీరు సెట్స్ మధ్యలోనే మీరు ఎక్సర్సైజ్ మధ్యలోనే వాటర్ కూడా తాగొచ్చు. సో వాటర్ తాగినా నో ప్రాబ్లం, వాటర్ తాగండి. ఇంకోటి వర్కౌట్ చేసే ముందు ఏదైనా తినండి, ప్రీ వర్కౌట్ లాగా తీసుకోండి. ఇంకా మీకు డైట్ ప్లాన్స్ కావాలంటే వెయిట్ గెయిన్కైనా ఫ్యాట్ లాస్కైనా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేశాను చాలా, చూడండి ఒకసారి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తున్నా, ఫాలో కొట్టని వాళ్ళు ఫాలో కొట్టండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.